పేరు కమల. ఏజ్ 50 సంవత్సరాలు. మాది రెడ్డి కాలి. నేను 2 సంవత్సరాలు అవుతుంది టాబ్లెట్లు వాడబట్టి. అది వరకు గుంటూరుపల్లె కాలువ పోయినా 50 రూపాయల కూలి. ఆ టల్ల మంట పని పోయినా. నేను ఇప్పుడు ఏం పని పోతున్నా 8 సంవత్సరాల నుంచి ఈ కాళ్ళు చేయబట్టి ఇంటిలో పట్టినే ఉంటాను నేను. ఇంతలో నాకు చికెన్ గున్య వచ్చింది. చికెన్ గున్య వలన నాకు అయిపోయింది. ఇక కాళ్ళు నొప్పులు వచ్చి నేను ఇంట్లోనే ఉంటాను 8 సంవత్సరాల నుంచి. బలువు 2 సంవత్సరాలు నా కాళ్ళు నొప్పి సురువయ్యి అయినా టాబ్లెట్లు వాడతాను. అవి వాడినా తగ్గింపు కాలేదు. భాస్కర్ డాక్టరు అర్థం చెప్పింది మాకు. ఇక ఇప్పుడు సంవత్సరం అవుతుంది బల్బు అయింది. బల్బు అయితే సూదులు ఎంచుకున్నా 30,000 పెట్టి సూది ఎంచుకున్నా. ఆ 30,000 పెట్టి సూది ఎంచుకున్నా తగ్గింపు కాలేదు. అది వరకు కాలు నడతానే కలుపుకొని బయటకు సప్పుడు నచ్చేది. అది వేసినాకనే ఈ కలుపు సప్పుడు వింటాలి. కాకపోతే వా పట్ట ఉన్నది, నొప్పి పట్ట ఉన్నది. కూర్చుంటే లేవ రాకపోయేది, లేస్తే కూర్చుంటే రాకపోయేది. చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది పడ్డా. ఇంటి పని చేసుకుని చూస్తే ఇబ్బంది అయ్యేది మాకు. నమస్తే, నా పేరు స్వప్న, అమ్మ పేరు కమల. మాది రెడ్డి కాలనీ, హన్మకొండ. గత 2 ఇయర్స్ నుండి అమ్మకు మోకాల నొప్పులతో బాగా విపరీతంగా ఇబ్బంది పడ్డది. చాలా మెడిసిన్స్ వాడినాం, అయినా కూడా నొప్పి తగ్గలేదు. పెయిన్ రిలీఫ్స్ ట్యాబ్లెట్స్ కూడా చాలా వాడినాం, తగ్గలేదు. ఆఖరికి ఇక మా ఇంటి దగ్గర ఆర్ఎంపీ భాస్కర్ డాక్టర్ మాకు చాలా పరిచయము. ఆ సార్ ద్వారా సుధీర్ సార్ దగ్గరికి పంపించిండు. సార్ మంచిగా ట్రీట్మెంట్ చేసిండు. మా అమ్మకి సర్జరీ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మా అమ్మ బాగానే ఉంది. అమ్మ సర్జరీ కాకముందు 2-3 ఇయర్స్ చాలా విపరీతంగా ఇబ్బంది పడ్డది. నడవడానికి కష్టమయ్యేది, కూర్చోవడానికి కష్టపడేది. 10 అడుగులు వేసి కూడా ఆగిపోయేది అమ్మ. అట్లా చాలా 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుండి బాగా ఇబ్బంది పడ్డది. ఇప్పుడు సర్జరీ చేసింది. ఇప్పుడు మా అమ్మ ఓకే హ్యాపీగానే ఉంది. అంతకుముందు ట్యాబ్లెట్స్ వాడినప్పుడు కూడా ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొంచెం పెయిన్ తక్కువ ఉండి మళ్ళీ ట్యాబ్లెట్స్ ఆపంగానే యథావిధిగా ఇంకా పెయిన్ ఎక్కువ స్టార్ట్ అయ్యేది. అట్లా కూడా పెయిన్ రిలీఫ్ ఇంజెక్షన్ కూడా ఇచ్చిన 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ అయింది. అట్లా కూడా పెయిన్ రిలీఫ్ ఇంజెక్షన్ ద్వారా కూడా అమ్మకు కవర్ కాలేదు. అమ్మకి పెయిన్ రిలీఫ్ ఇంజెక్షన్ కూడా ఇప్పించినాము. 22,000 ఇంజెక్షన్ అయింది. తర్వాత ఇంజెక్షన్కి కూడా ఒక 6 మంత్స్ వరకే గ్యారంటీ ఇచ్చిండ్రు. తర్వాత కూడా మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అయితే యథావిధిగా అని చెప్పిండ్రు. మళ్ళీ సేమ్ సార్ వాళ్ళు చెప్పినట్టే యథావిధిగా నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇక మళ్ళీ ఆమె ఇబ్బంది భరించలేకపోయింది. సుధీర్ సార్ దగ్గర సర్జరీ జరిగింది. ఇప్పుడు అమ్మ హ్యాపీ. సారు చాలా బాగా చూసుకున్నాడు. సారు 2 టైమ్స్ అమ్మ దగ్గరికి వచ్చి చూసి వెళ్ళేది. ఇందులో స్టాఫ్ వాళ్ళు కూడా సిస్టర్స్ బ్రదర్స్ అందరూ చాలా అంటే చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాం, హ్యాపీగా వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ సార్. అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్, బాలసముద్రం రోడ్, హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు.